హాయ్ అండి అందరికీ. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. సో ఇక్కడ నేను తీసుకున్నాను 2 టైప్స్ ఆఫ్ చేపలు. ఒకటి ఏంటంటే శీలావతి, ఇంకోటి ఏంటంటే పండుగప్ప. సో ఇక్కడ మ్యారినేషన్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ వేసి. సో ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్లో కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తే మనకి కింద అనమాట స్టిక్కీగా ఉండకుండా ఈజీగా వచ్చేస్తుంది. అవి ఫ్రై చేసి పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, నెక్స్ట్ టమాటోస్, అలాగే తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఈ గ్యాప్లో చింతపండు అనేది ఆల్రెడీ వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకి తొందరగా అనమాట మనకి టైం సేవ్ అవుతుంది. సో అలా చేసి నెక్స్ట్ ఏంటంటే మన స్పైస్కి తగ్గట్టు జస్ట్ బేసిక్ మసాలాస్ అనమాట. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే కొంచెం మనకి సాల్ట్ ఎక్కువ కావాలంటే సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. వన్స్ మనకు ఆయిల్ ఎప్పుడైతే బాగా బయటికి కనిపిస్తుందో అదే టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు వేసి, నేనైతే ఇక్కడ ఉల్లికాడలు వేసి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చేపల ఫ్రై కూడా చేశాను. సో ఇది చాలా చాలా ఈజీ అండ్ సింపుల్. మనకి జస్ట్ 15 to 20 minutesలో అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.